శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో కవిత మూడో రోజు విచారణ కొనసాగుతుంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లోనే మనం ఉన్నాము. మరి ఈడీ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ భానుప్రియ మీనా నేతృత్వంలోని బృందం కవితను విచారిస్తున్నారు. మరి మూడో రోజు ఈరోజు ప్రతిరోజు కూడా 15 నుంచి 20 క్వశ్చన్స్ కవితకి వేస్తున్నారు. మరి 15-20 క్వశ్చన్స్ తర్వాత ఆమె ఇచ్చే సమాధానం బట్టి ప్రశ్నల సంఖ్య కూడా పెంచుతున్నట్లు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ స్కామ్కి సంబంధించి కవిత పాత్ర ఏంటుంది, ఎలా ఉంది, అలాగే మిగతా వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉంది, వాళ్ళని ఏ రకంగా మిగతా వాళ్ళ కూడా ఈ కేసులో ఉన్నారు. మరి అరుణ్ రామచంద్ర పిల్లై అలాగే శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరినీ కూడా ఈరోజు తీసుకొస్తారనే సమాచారం ఉంటుంది. ఇప్పుడే ఒక కారు వెళ్ళింది. ఆ కారులో అరుణ్ రామచంద్ర పిల్లై ఉన్నారా అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక అరుణ్ రామచంద్ర పిల్లై కీలకమైన వ్యక్తి, అప్రూవర్గా మారారు ఈ మద్యం కుంభకోణం కేసులో. మరి ఈ నేపథ్యంలో ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తిహార్ జైలు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ విచారిస్తారు. కవితతో పాటు కూర్చోబెట్టి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు కవిత భర్త అనిల్ కుమార్తో పాటు మరో ముగ్గురిని కూడా ఈ ఈడీ కస్టడీలో విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాము. ఈడీ అఫీషియల్స్ అందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా వస్తున్నారు. వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఆమెను ప్రశ్నించేందుకు ఈడీ అఫీషియల్స్ వస్తున్నారు. సిబిఐ అలాగే ఈడీ ఇంట్రాగేషన్ అనేది కొనసాగుతున్న కొంతమంది సిబిఐ అధికారులు కూడా ఈరోజు ఈడీ కార్యాలయానికి వస్తున్నట్లు సమాచారం అయితే అందుతోంది. కవిత పాత్ర ప్రధానంగా దీంట్లో కవిత పాత్రతో పాటు ఇంకా ఎవరెవరు వ్యక్తులు ఉన్నారనేది ఇక్కడ కీలకమైన అంశంగా మారింది. ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఎంత ఉంది, అరవింద్ కేజ్రీవాల్తో కవిత ఎలాంటి సంభాషణలు చేశారు, అలాగే లిక్కర్ పాలసీలో కవిత ప్రమేయం ఏ విధంగా ఉంది, అన్ని అంశాలకు సంబంధించి కూడా కవిత నుంచి సమాచారం రాబడుతున్నారు. అయితే కవిత సమాధానాలు చెప్పడంలో కొన్నిటికి సరిగ్గా సహకరించట్లేదని కూడా సమాచారం అందుతుంది. ఆమె సహకరిస్తేనే ఈ కేసు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. సహకరించకపోతే ఈ కేసుని మరింత ఇంకా ఎక్కువ కాలం ఆమె కస్టడీని కొనసాగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి అరుణ్ రామచంద్ర పిల్లై ఆ కీలకమైన వ్యక్తి ఈ కేసులో. శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు వీళ్ళందరినీ కూడా ఇదే ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారిస్తారని కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతానికైతే వేడిగా ఈడీ కార్యాలయంలో ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఆ తర్వాత మధ్యలో బ్రేక్ ఇస్తారు. 2 గంటల నుంచి 2:30-3 గంటల దాకా బ్రేక్ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగుతుంది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కలవడానికి 6 గంటల నుంచి 7 గంటల దాకా టైం ఇచ్చారు. ఇప్పటికీ 2 రోజుల నుంచి కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ముగ్గురు కూడా వచ్చి కవితను కలిసి వెళ్తున్నారు. ఆమెను ఏమేమి ప్రశ్నలు అడుగుతున్నారు, ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళాలి, అలాగే ఈ ఈడీని ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి కవిత ఏ రకంగా ఉండాలి అనేదాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. కవితను ప్రిపేర్ చేసి సిద్ధంగా ఉంచుతున్నారు ప్రతిరోజు కూడా. మరి అంటిల్ ఆమె జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళే వరకు కూడా ఈ గైడెన్స్ అనేది కొనసాగుతుంది కవితకి. ఎందుకంటే ఈడీ అధికారులు అడిగిన దానికి సమాచారం ప్రకారం చూసుకుంటే కొంత మనీని విదేశాల్లో ఇన్వెస్ట్ చేశారు. ఆ మనీ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, ఎక్కడ చేశారనే దానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. దాంతోపాటు ఈరోజు సుకేష్ చంద్రశేఖర్ రాసిన లేఖ మరింత తలనొప్పిగా మారింది కవితకి. కవితక్క వెల్కమ్ అంటూ ఒక లేఖను రాశారు. తిహార్ క్లబ్కి వెల్కమ్ అంటూ కవితకి ఇన్వైట్ చేశారు. మరి ఇన్వైట్ చేస్తూ ఒక లేఖను పంపించడం జరిగింది. ఆ లేఖలో చాలా అంశాలు ఆ కవిత అవినీతికి సంబంధించి, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అవినీతికి సంబంధించి ఇద్దరు కూడా తిహార్ జైలుకి రావాల్సిందే, మిమ్మల్ని ఇక్కడ చూసుకోవడానికి ఏర్పాట్లన్నీ మంచిగా జరుగుతున్నాయి అంటూ సుకేష్ చంద్రశేఖర్ ఒక 15-20 క్వశ్చన్లతో 15-20 పాయింట్స్తో ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ లేఖలో చాలా అంశాలు కవిత అవినీతికి సంబంధించి, అలాగే ఈ అవినీతి దీని నుంచి తప్పించుకోలేరు మీరు అని చెప్పేసి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక మరి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటిదాకా కూడా చాలా డ్రామాలు ఆడుకుంటూ వచ్చారు. ఈడీ విచారణకు అటెండ్ కాకుండా వచ్చారు. మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ని కూడా ఇదే ఈడీ కార్యాలయంలో విచారించబోతున్నారు. ఇక 21వ తేదీన ఆయనకి సమన్లు ఇష్యూ చేశారు. 21వ తేదీన రావాలని. ఒకవేళ కానీ 21వ తేదీన కానీ అరవింద్ కేజ్రీవాల్ కానీ రాకపోతే
అరెస్ట్ చేసి తీసుకొస్తారా అని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ఏది ఏమైనా కవితకు సంబంధించి కేసు విచారణ చాలా స్పీడ్గా వేగంగా దర్యాప్తు జరుగుతుంది. అధికారుల బృందాలు వస్తూనే ఉన్నాయి, అధికారుల బృందాలు వస్తున్నారు వెళ్తున్నారు. చాలామంది ఆఫీసర్స్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్, అలాగే సిబిఐకి సంబంధించిన అధికారులు కూడా వచ్చి వెళ్తున్నారు. వన్స్ ఈడీ కస్టడీ కానీ ముగిసినట్టుగైతే సిబిఐ కూడా తన అదుపులోకి తీసుకొని కవితను దాదాపుగా ఒక 5-6 రోజుల పాటు విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కవిత ఈ విచారణ తర్వాత కవితను జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు. అప్పుడు ఆమె బెయిల్ అప్లై చేసుకుని బయటకు రావాల్సి అయితే ఉంటుంది. ఏదేమైనా సరే ఇక లిక్కర్ స్కామ్ సంబంధించి కేసును త్వరితగతిన క్లోజ్ చేసేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందంతో పాటు సిబిఐ కూడా సిద్ధంగా ఉంది. ఈ కేసులో ఉన్న మిగతా పెద్ద చేపలను కూడా పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టు ముందు నిలబెట్టడానికి సిద్ధమవుతుంది. మరి ఇది పరిస్థితి. ఈరోజు 3rd డే రోజు ఇక్కడ ఈడీ కార్యాలయంలో కవిత విచారణ చాలా వాడివేడిగా కొనసాగుతుంది. రామకృష్ణ, ఆర్టీవీ, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.